మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కేక్ కట్ చేయడానికి నక్షత్ర రెడీగా కేక్ ముందర నిల్చొని ఉంటుంది. ఇక శరత్చంద్ర, అపూర్వ, మినిస్టర్ అందరూ కూడా నిల్చొని ఉంటారు. అప్పుడే భూమి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటమ్మా భూమి, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఆయన నాకు కేక్ తినిపిస్తానట మావయ్య అని భూమి అంటూ ఉంటుంది. తినిపిస్తే తినిపించి నువ్వు మంచిదే కదా అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మీరు భలే వారే మావయ్య, ఆయన నాకు కేక్ తినిపిస్తే నాన్న చూస్తూ ఊరుకుంటాడా, పెద్ద గొడవ అయిపోదు అని భూమి ఇంకా చెప్తూ ఉంటుంది. అవును కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక భూమి గగన్ వైపు నక్షత్ర వైపు మార్చి మార్చి చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. నక్షత్ర ఏమో గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ నక్షత్రకి దగ్గర కాకుండా కేక్ స్టాండ్కి చాలా దూరంగా నిలబడి ఉంటాడు. అమ్మ నక్షత్ర, కేక్ కట్ చేయమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అప్పుడే ఒక్క నిమిషం ఆగమ్మా అని మినిస్టర్ అంటూ, గగన్ ఏంటయ్యా అంత దూరంగా నిల్చున్నావు, రావయ్యా రా, ఎక్కడికి రా అని మినిస్టర్ పిలుస్తూ ఉంటాడు. అలాగేనంటూ గగన్ మినిస్టర్ పక్కకు వచ్చి నిలబడి ఉంటాడు. అప్పుడే ఇక శరత్చంద్ర, అమ్మ భూమి రా, నువ్వు కూడా వచ్చి ఇదిగో నక్షత్ర పక్కన నిల్చో అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక భూమి అయితే భయపడుతూనే నక్షత్ర పక్కన వచ్చి నిలబడి ఉంటుంది. భూమి వచ్చి నిలబడినందుకు నక్షత్ర అయితే కోపంగా ఉంటుంది. ఇక అయితే గగన్ వైపు చూస్తూ నక్షత్ర చాలా మురిసిపోతూ ఉంటుంది. కేక్ కట్ చేయమ్మా అని అపూర్వ, శరత్చంద్ర చెప్తూ ఉంటారు. నక్షత్ర కేక్ కట్ చేసి కేక్ ముక్క చేతులు పట్టుకొని గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక గగన్ అయితే కేక్ ముక్కని భూమికి ఎలా తినిపించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.